పాలక్ సూప్ అనగానే శీతాకాలంలో అందరూ ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. అది టైం అవసరం లేదు, ఎప్పుడైనా సరే కొంచెం చల్లగా ఉంటే మాత్రం మనకి హెల్దీగా తీసుకోవాలనుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడైనా ఒకసారి టొమాటో సూప్ లాంటివి సింపుల్గా మనం చేసుకుంటూ ఉంటాము. కానీ ఇలా పాలకూరతో కనుక మనం సూప్ చేసుకుంటే దాని బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం. ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. వావ్, అసలు పాలకూర ఉంది అంటే మాత్రం డెఫినెట్లీ కొంచెం అక్కడ పన్నీర్ ఉంటే అందరికీ నచ్చుతుంది కదా. మనం కర్రీ చేసుకోవట్లేదు కానీ సూపే చేసుకుంటున్నాము. కాకపోతే ఇది ఒక ట్విస్ట్ అనమాట. మనం సూప్స్ చేసుకున్నప్పుడు స్పెషల్లీ కొంచెం ఆకుకూరతో అంటే పాలకూరతో చేసుకున్నప్పుడు కొంతమందికి అలా బ్లాండ్గా ప్లెయిన్గా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలా అనిపించకుండా ఉండడానికి కొన్ని అలా పన్నీర్ ముక్కలు కూడా మనం వేసుకున్నాము అంటే అక్కడ హెల్త్కి కూడా మంచిది, ఇక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అలా మనకి హెల్త్ అండ్ టేస్ట్ రెండు కూడా కంబైన్ చేసి చక్కగా ఇలాంటి రెసిపీ చేసుకుంటున్నాము. సో మామూలుగా జలుబు దగ్గు లాంటివి ఎక్కువగా ఎవరికి వస్తూ ఉంటాయి? ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి. చాలా మటుకు మనం చూస్తూ ఉంటాము హీమోగ్లోబిన్ అనేది మనకి బ్లడ్లో ఒక సెల్ కదా, మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అని చెప్తూ ఉంటాం కదా. సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్, ఈ హీమోగ్లోబిన్ అనేది కొంతమందికి తక్కువగా ఉంటుంది. ఇలా బాగా తక్కువగా ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా తక్కువగా ఉంటుందండి. అందుకని అలాంటి వాళ్ళకి కూడా ఇలా జలుబు దగ్గు కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే. అందుకనే ఇలా హీమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు చక్కగా ఆర్గన్ మీట్స్ అంటే తీసుకోవచ్చు. మాంసం ద్వారా కూడా మనకి ఐరన్ బాగా అందుతుంది. అది కాకుండా వెజిటేరియన్ ఆప్షన్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా పాలకూర, ఆకుకూరలు అన్నీ కూడా మనకి ఐరన్ కంటెంట్ బాగుంటాయి అన్నమాట. సో ఒక విధంగా మనకి ఐరన్ తీసుకుంటున్నాము, దాంతోపాటు కాల్షియం కూడా మనకి బాగుంటుంది మనకి పాలకూరలో. సో ఐరన్ తీసుకుంటే హెమోగ్లోబిన్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలాగే రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది అనమాట. అలా మనము ఈ కోల్డ్, దగ్గులు ఇలాంటివన్నీ కూడా తక్కువగా రావడానికి ఈ పాలకూర సూప్ కూడా మనకి చాలా బాగా సహాయపడుతుంది. సో అందుకని మనం పాలకూర వాడుతున్నాము. అండ్ పన్నీర్ అందరికీ తెలిసిందే, ప్రోటీన్స్ బాగుంటాయి, కాల్షియం అంటే ఎముకలకి కూడా చాలా మంచిది. సో మనం స్ట్రాంగ్గా ఉంటే, మన ఎముకలు స్ట్రాంగ్గా ఉంటేనే మనం అన్ని పనులు కూడా చేసుకోవచ్చు అండ్ స్పోర్ట్స్లో కూడా యాక్టివ్గా ఉండొచ్చు పిల్లలు. సో అలా అని చెప్పేసి ఈ రెసిపీ మొత్తానికి ఇంత హెల్త్ ఆస్పెక్ట్ మనకి యాడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ పాలకూర నేను ఏం చేశానంటే ముందుగానే ఒక్కసారి కొంచెం వేడి నీళ్ళలో జస్ట్ ఇలా 2-3 minutes ఇలా పెట్టేసేసి నేను తీసాను అనమాట. పాలకూర మనకు అయిపోయింది. పన్నీర్ ముక్కలు నేను చేసుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెంగా మనం వాడుతున్నాము ఫ్లేవర్ కోసం, అంటే ప్లెయిన్ పాలకూర కూడా వేసుకోవచ్చు. బట్ దీంతో పాటు ఇంకా మనకి యాంటీవైరల్ ప్రాపర్టీస్ అనేది కంపల్సరీగా కావాలి. ఇప్పుడు దగ్గు, జలుబు ఇవంతా ఏంటి? వైరస్. సో ఈ వైరస్ మనకి తగ్గించాలి అంటే వెల్లుల్లిపాయ చాలా మంచిది. సో అందుకనే వెల్లుల్లి కూడా మనం వాడుతున్నాం ఈ రెసిపీలో. అల్లం మనం చాలా కొంచెంగానే వేసుకుంటూ ఉంటాం కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీమేడ్ అలా అస్సలు వాడద్దు. ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇలా మనం తెచ్చి వేసుకున్నాము అంటే వాటి హెల్త్ మనకి బాగా అందుతుంది, టేస్ట్ కూడా బాగా లభిస్తుంది అనమాట మనకి ఇలాంటి రెసిపీ ఇలా మనం డైరెక్ట్గా చేసుకుంటే. సో అల్లం ఏంటి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో దగ్గు, జలుబు రావడానికైనా లేకపోతే డ్రై కాఫ్ ఉన్న ఈ గొంతు కొంచెం ఈజ్ అవ్వాలన్నా కూడా, ఇప్పుడు చాలా మందికి అలా నొప్పి ఉండేసేసి ఏం తినలేకపోతూ ఉంటారు. సో ఇలాంటి ఫ్లేవర్స్ వేసుకుని సూప్ కొంచెం తాగారు అంటే ఆ రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకని అల్లం, వెల్లుల్లి ఇలా మనం సపరేట్గా చేసి తీసుకోవచ్చు. అండ్ సూప్ కాబట్టి అన్నీ కూడా మనం గ్రైండ్ చేసాం కాబట్టి చక్కగా ఈజీగా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఓకే, సో ఇప్పుడు మన రెసిపీ మనం స్టార్ట్ చేసేద్దాము. లైట్గా మనకి అన్నీ కూడా కొంచెం మనము వేయించుకున్నాము అంటే మనకి సూప్ కూడా ఈజీగానే అయిపోతుంది. చాలా క్విక్ రెసిపీయే. సో ముందుగా ఉల్లిపాయ, వెల్లుల్లి ఇవన్నీ కూడా లైట్గా వేయించేసుకున్నాం. సో చాలా కొంచెంగా ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు, లేదా కొబ్బరి నూనె కూడా మనకి చాలా మంచిది. ఎస్పెషల్లీ ఇలాంటి సీజన్లో, శీతాకాలంలో మనకి కొంచెంగా ఈ ఇమ్యూనిటీ పెరగాలి అండ్ ఈ దగ్గు, జలుబు లాంటివి తగ్గాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ కొబ్బరి నూనె కూడా చక్కగా వాడుకోవచ్చు. సో నూనె వేడెక్కింది, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. తర్వాత కొన్ని అల్లం ముక్కలు, తర్వాత వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేస్తున్నాను, ఫ్లేవర్కి కూడా బాగుంటుంది. అండ్ మనకి చెప్పాను కదా ఇందాక యాంటీ వైరల్ ప్రాపర్టీ, అంటే ఈ వైరస్ బాడీలోంచి తీసేయడానికి కూడా మనకి బాగా సహాయపడుతుంది కాబట్టి నేను కొంచెం వెల్లుల్లి కొంచెం బాగానే వేసాను. కొంచెం ఘాటు కోసం పచ్చిమిరపకాయలు, ఒక్కసారి ఇది బాగా వేయించేసుకుందాం. మరి బాగా బ్రౌన్ అయ్యేంత వరకు అవసరం లేదు, జస్ట్ కొంచెం పచ్చిదనం లేకుండా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే దాని ఫ్లేవర్ కూడా మనకి సూప్లో బాగా రావాలి అండ్ హెల్త్ ప్రాపర్టీస్ కూడా రావాలి కాబట్టి లైట్గా ఇలా మనం వేయించుకున్నా కూడా చాలన్నమాట. సో సిమ్ పెట్టేసుకుందాము. సో కొన్ని ఫ్లేవర్స్ మనం వేసేసుకుందాం దీంట్లో.
సో ఉప్పు కూడా చాలా కొంచెంగా వేస్తున్నాను. సో కొంచెంగా ఉప్పు వేసేసాను నేను. ఒక్కసారి కలిపేసుకుందాము. యా, లైట్గా మనకి వేగిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ లైట్గా చల్లారుతూ ఉంటుంది. అండ్ పాలకూర ముందుగానే నేను ఒక్కసారి వేడి నీళ్ళలో పెట్టి తీసానని చెప్పాను కదా. సో మనము పాలకూర ప్లస్ ఇక్కడ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మనం ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ జార్ తెచ్చేస్తాను ఇప్పుడు నేను. ఓకే, ముందుగా పాలకూర ఏదైతే లైట్గా మనము మగ్గించుకున్నామో అది వేసేసుకుందాము. బాయిల్ చేసుకుందాం యాక్చువల్లీ కొంచెంగా. తర్వాత ఉల్లిపాయ అండ్ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మిశ్రమం కూడా వేసేసుకుందాం. ఓకే, సో వేసుకున్నాం కదా. ఇప్పుడు మెత్తగా మనం గ్రైండ్ చేసేసుకుని తెచ్చేసుకుందాము. ఓకే, పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిపోయింది, మెత్తగా కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇంకొకసారి మళ్ళీ మనము ప్యాన్లో కుక్ చేసుకున్నాము అంటే చాలా మంచి ఫ్లేవర్స్ వచ్చేస్తాయి. సో ఒకసారి మళ్ళీ కుక్ చేసుకుందాం. సో మళ్ళీ నూనె వేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా మనము వేసేసి మగ్గించేసేసేయచ్చు. ఓకే, సో ఒక్కసారి మనం ఫ్రై చేసుకున్నాము అంటే ఇంకా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అండ్ సూప్ కన్సిస్టెన్సీ రావాలి కూడా కాబట్టి కొంచెం నీళ్లు పోసేసుకుని మనం ఆ కన్సిస్టెన్సీ కూడా తెచ్చేద్దాం. సూప్ కన్సిస్టెన్సీ కోసం మనకి కావాల్సిన నీళ్లు వేసుకుందాము సూప్లో. సో నీళ్ళు పోసుకున్నాం కదా. ఉప్పు ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కాబట్టి మనం మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు, చాలా కొంచెంగా ఉంటే సరిపోతుంది ఉప్పు. తర్వాత కొంచెంగా జీలకర్ర పొడి, కొంచెంగా ధనియాల పొడి. మనకి జనరల్గా పన్నీర్ ముక్కలు ఏంటి అంటే చాలా చిన్నగా కొంచెం కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది అనమాట. చిన్నగా చేసి మనం వేసేసుకుందాము. అన్నీ కూడా మనకి చక్కగా బాయిల్ అవుతూ ఉంటుంది. సో చిన్న ముక్కలు పన్నీర్ కూడా వేసేస్తున్నాను ఇలా చిన్నగా. అండ్ ఇంత మంచి ఫ్లేవర్స్ వేసుకున్నప్పుడు పాలకూర సూప్ అయినా సరే అందరూ ఇష్టంగా తీసుకుంటారు. సో పాలకూర తీసుకుంటే హెమోగ్లోబిన్ పెరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ జలుబు దగ్గు కూడా రాకుండా ఉంటుందండి. బికాజ్ మన ఇమ్యూన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత హెల్దీగా ఉంటాం మనము. ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి అనమాట, ఎస్పెషలీ వింటర్స్లో. సో ఇలా శీతాకాలంలో చక్కగా పాలకూర సూప్ చేసుకుని సాయంత్రం కూడా తీసుకున్నారంటే చాలా మంచిది. ఇక మనకి సూప్ కూడా బాగా మగ్గిపోయింది, బాగా ఉడికిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుందాం. ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి అండ్ చాలా థిక్గా కూడా ఉంది, చూసారా. ఇక్కడ మనము ఎలాంటి కార్న్ఫ్లవర్ అలాంటివి ఏది మనం వేయలేదు, చాలా హెల్దీగానే మనం చేసుకున్నాము. ఫ్రెష్ క్రీమ్ కానీ మనం ఇంట్లో చేసుకున్న మీగడ అయినా సరే బాగుంటుంది, పైనుంచి వేసుకున్నా బాగుంటుంది. కసూరి మేతి కూడా వేసుకుందాం, కొంచెం ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా తగలడానికి. ఇలా వేడి మీద వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. వావ్, చాలా చక్కటి ఫ్లేవర్స్తో అండ్ మంచి ఇమ్యూనిటీ పెంచే పాలకూర సూప్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేసేయండి. పాలకూర సూప్ కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 1 కప్పు, పాలకూర 1 కప్పు, వెల్లుల్లి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1 టీ స్పూన్, కసూరి మేతి 1 టీ స్పూన్, అల్లం 1 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్. పాలకూర సూప్ తయారు చేసిన విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఆలివ్ ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో ఉడికించిన పాలకూర, వేయించుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాలకూర ఉల్లిపాయ పేస్ట్ ను, తగినన్ని నీళ్లు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పన్నీర్ ముక్కలు వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి వేసుకుని సర్వ్ చేసుకుంటే పాలకూర సూప్ రెడీ.